గారు అంటున్నారు. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కూడా అది అంటున్నారు. ఆవిడ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటేనో ఆ పార్టీలో చేరాలనుకుంటే చేరమనండి, కానీ ఇలా ఇండైరెక్ట్ గా ఉండి ఎవరో పలికిచ్చిన పలుకులు పలకటం కానీ ఎవరో నడిపిస్తున్న విధానం అమలు చేయటం కానీ సరికాదు అనేది. నిజంగా బీజేపీతో అలాంటి ఉన్నాయా ఆవిడకి ఏమన్నా? ఇందులో బీజేపీకి సంబంధించి కవితతో ఎక్కడ కూడా సంబంధాలు లేవండి మెయిన్గా. ఇంకోటి ఈ విషయాలు చూసుకున్నట్టయితే మనకు దేశంలో కూడా ఎక్కడైతే కుటుంబ పార్టీలు ఈ రోజున కుటుంబాలతోటి పార్టీలు అనేవి వచ్చాయో ప్రతి కుటుంబంలో కూడా ఈ కుటుంబ పార్టీల వివాదాలు అనేవి ఉన్నాయి. దేశం మొత్తం మనం చూస్తున్నాం. బీహార్లో కాంగ్రెస్ లో కూడా అదే విధంగా జరిగింది జాతీయ స్థాయిలో. తర్వాత మొన్న బీహార్లో రోహిణి ఆచార్య, అట్లాగే అంతకు మొన్న మన ఆంధ్రప్రదేశ్లో షర్మిల, ఈ రోజు ఇప్పుడు కవిత. ఇవి కారణాలు ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనం కుటుంబ పార్టీలను వచ్చినప్పుడు ఆ ప్రతి కుటుంబంలో ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి, దాని మీద కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ ఉంటారు, కొన్ని వివాదాలు కూడా జరుగుతుంటాయి. ఇవాళ మనం కోర్టులో చూస్తున్నాం అనేక కుటుంబ నేపథ్యం ఉన్న కేసులు వివాదాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఎక్కడ బయటికి రావు. ఇక్కడ ఎందుకు వస్తాయి అంటే వీళ్ళు పొలిటికల్ గా పెద్ద స్థాయిలో ఉండటం, ఆ పార్టీలు అధికారంలో ఉండటం రాష్ట్రాల్లో, ఇవన్నిటి కారణంగా ఈ వాళ్ళ మధ్య జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్దగా రావటం, వాటిని చూసి మీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అన్ని రోజులు బాగున్నటువంటి వాళ్ళు, అన్ని రోజులు బాగా ఉండి అన్ని రోజులు వాళ్ళు ఉన్నటువంటి పార్టీ చేసిన పనులన్నీ కూడా మంచిగా అనిపించి ఆ తర్వాత ఎప్పుడైతే వివాదాలు వస్తాయో నాకు ఆ పార్టీలో ఈ విధంగా జరుగుతుంది అనేది చెప్పడం వస్తూ ఉంటది. ఇక్కడ రెండు రకాలుగా దీన్ని చూడొచ్చండి. ఒకటి ఫ్యామిలీలో ఇష్యూస్ వచ్చినప్పుడు తండ్రి అన్నదమ్ములు అన్నా చెల్లెలు కూర్చొని మాట్లాడుకోవాలా, విషయాన్ని బయటికి తెచ్చుకోకూడదు. అది లెటర్ల ద్వారా కానివ్వండి ఇంకో దాని ద్వారా కానివ్వండి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకుపోయేటటువంటి విషయాలు ఇవి. కానీ అవి చేయకుండా ఆ విధంగా కాకుండా బయటికి రావటం, సమస్యలు లేవని నేను అంటలా, ఉన్నాయి కానీ అవి లేకుండా బయట రావడం. నిన్న ఆమె రోహిణి ఆచార్య చెప్పినటువంటి మాటలు అయితే చాలా అన్యాయం అనిపించింది. ఆమె కిడ్నీ తండ్రి కోసం ఇచ్చిన తర్వాత కూడా నీ కిడ్నీ మాకు మురికి కిడ్నీ అది అవసరం లేదు అని చెప్పటం, చెప్పులతోటి ఇసిరేయటం, అక్కడ ఉన్నటువంటి నలుగురు కూతుర్లు వెళ్ళిపోవటం, అంటే ఎక్కువ మంది ఆ విధంగా చూస్తే ఆ అమ్మాయిది పాపం కరెక్టు అనేది మనకు అనిపిస్తుంది. కాబట్టి ఒకటి ఆడపడుచుల్ని ఏడిపించడం అనేది సంప్రదాయం కాదు, పద్ధతి కాదు. అదేవిధంగా వీళ్ళు కూడా రియాక్షన్ బయటకు వచ్చిన తర్వాత మన కవిత కూడా వారు కూడా కొంత సమన్వయంతో కొన్ని పదాలే వాడుతున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా ఎక్కువ దీంట్లో పోవట్లేదు. కానీ వారు కవిత గారు భారతీయ జనతా పార్టీతోటో ఇంకో పార్టీతోటో టచ్లో ఉండి వాళ్ళు చెప్పిస్తున్న మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఆమెకు లేదు. ఆమెకు ఒక క్లారిటీ ఉంది, ఒక విజన్ ఉంది. ఆమె టిఆర్ఎస్ లో తర్వాత బీఆర్ఎస్ లో ఆమె పనిచేసింది, దానికి ఆమె రకరకాల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైంది. సో ఆ అవగాహన అదంతా రాజకీయ ఇది ఆమెకు ఉంది. కాబట్టి ఎవరో పలికించాల్సిన పలుకులు కావు. సో అది కేవలం ఇది మిగతా వాళ్ళు వాళ్ళ సమస్యలు చేసుకోకుండా బీజేపీతో ఉందా ఇంకో నేషనల్ పార్టీతో ఉందా వాళ్ళ పలుకులు పలికిస్తున్నారు అనటం అది కరెక్ట్ కాదు. ముందు మీకు సంబంధించిన విషయాలు మీరు సెట్ చేసుకోండి. మీరు రాష్ట్రాలను ఏలుతున్నారు, రాష్ట్రాలను ఏలాలని మళ్ళీ చూస్తున్నారు. అటువంటి వాళ్ళు కుటుంబ సమస్యలను బయటకు వచ్చిన తర్వాత ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దాని విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే మనం వారు మిత్రులు ఇందాక చెప్తున్నారు కేసీఆర్ గారికి ఎంతో మందికి ఉద్యమంలో లైఫ్ ఇచ్చారు అని చెప్పేసి. నరేంద్ర గారి విషయం ఒక మాట వాడారు కాబట్టి అది నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర గారు బేసికల్ గా భారతీయ జనతా పార్టీ ఫౌండర్ లో ఒకరు తెలంగాణలో. వారు టైగర్ గా ఇక్కడ అనేక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు, ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచే గెలిచారు. ఆ తర్వాత ఒక 3-4 సంవత్సరాలు వారు భారతీయ జనతా పార్టీలో లేరు తప్పిస్తే ఆ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వారు చనిపోయే వరకు ఒక 3-4 సంవత్సరాలు లేరు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో నరేంద్ర గారిది అగ్రభాగాన ఉంటుంది ఎప్పుడు కూడా. వారిది ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ ద్వారానే వారు ముందుకు వచ్చారు. సో ఆ విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. మిత్రులు అన్నారు కాబట్టి దానికి చెప్పాను నేను. అట్లాగే ఈ మిగతా ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా నేను ఇందాక చెప్పినట్టే ఎప్పుడైతే పార్టీలో ఉన్నప్పుడు కనపడినటువంటి ఇష్యూస్ తప్పులు బయటికి రాగానే మనం కనపడటం అనేది, ఆ విధంగా మనం స్పందించడం అనేది ఇప్పుడు మిత్రులు చెప్పారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి
జరిగేదేం లేదు, అది గెలిచినా ఒకటే ఓడినా ఒకటే, దానికి స్పందించాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళను, దానికి సంబంధించి ఏం లేదని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. మరి ఎన్నిక రిజల్ట్స్ రాగానే కర్మ ఇస్ బ్యాక్ అంటే అసలు దాని అర్థం ఏంటి? ఇప్పుడు కొంత రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కుటుంబ గౌరవాలను కాపాడాల్సుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానివ్వండి, అక్కడ వైఎస్ భారతి గారు కానివ్వండి, వారు లేరు కాబట్టి మన రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది వాతావరణం ఉంటుంది. అటు కూతురికి చెప్పలేరు, కొడుకుకి చెప్పలేరు, అల్లుడికి చెప్పలేరు, ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటారు. ఇది క్యాడర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఎప్పుడైనా సరే ఈ కుటుంబ కలహాలు, ఈ నేపథ్యాలన్నీ కూడా జనరల్ గా రాజకీయంలోనే ఎవరు ఏ పార్టీ ఎవరికి వ్యక్తిగత కక్షలు ఇంకోటి ఉండవు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు అక్కడ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఈ రోజు మంచి అన్నది రేపు చెడు అంటున్నారు. కాబట్టి వీళ్ళు కూడా రేపు కలిసిన రోజున మళ్ళీ మీరేం మాట్లాడతారు, మీ నాయకులే ఆ విధంగా. కాబట్టి ఏది మాట్లాడటం అనేది కవిత చేస్తున్నది ఎంతైతే తప్పు, అదే విధంగా ఆ తప్పుని ఖండించుకోకుండా పర్సనల్ గా ఆవిడ మీదకి వెళ్ళటం అనేది కూడా తప్పు. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలా. ఒక జాతీయ పార్టీగా మేము అందరూ మంచిగా ఉండాలనే ఆలోచనలోనే ఉంటాం కాబట్టి అట్లా వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకొని కవితను మేము ఎంకరేజ్ చేయటము, మేము తీసుకురావటము, మేము ముందు పెట్టడము, మేము మాట్లాడించడం అనేటటువంటి ఉండదు. భారతీయ జనతా పార్టీకి కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. మేము కుటుంబ వ్యవస్థని గౌరవిస్తాం. కుటుంబాలు భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఉంటేనే ఈరోజు భారతదేశం నిలబడి ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఉండాలనే కోరుకునే వాళ్ళలో భారతీయ జనతా పార్టీ ఒకటి. కాబట్టి ఆ విధమైన వాతావరణాన్ని మేము కోరుకుంటాం. ఎక్కడ కూడా వేరే విధమైనటువంటిది ఈ విధంగా చేయం. రాజకీయం చేయాలంటే అది వేరే రకంగా చేస్తాం, కానీ దీని అడ్వాంటేజ్ తీసుకోం. కానీ కుటుంబ పార్టీలు అనేటటువంటి వాటి వల్ల ప్రజలకు ఎంత ప్రమాదం ఉన్నది, ఆ కుటుంబ పార్టీలో వచ్చేటటువంటి వివాదాల కారణంగా ప్రజల మధ్య అయోమయం, కార్యకర్తల మధ్య అయోమయం, ఇవన్నీ సృష్టించే